సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వార్ టు కూలీ ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్. రిలీజ్ కు ముందు ఈ రెండు సినిమాలు కూడా గొప్పగా బజ్ చేస్తున్నాయి. ఈ రెండు సినిమాల గురించి ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు, థియేటర్స్ మాట్లాడుకుంటున్నాయి, టికెట్లు మాట్లాడుతున్నాయి, రికార్డులు మాట్లాడుకుంటున్నాయి. నిజంగా ఒక జాతర నడుస్తుంది పబ్లిక్ లో, థియేటర్స్ దగ్గర సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. కారణం ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతూ ఒక సినిమాతో మరో సినిమా పోటీ పడటం. ఇలాంటి సిచ్యువేషన్స్ అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇద్దరు టాప్ స్టార్స్ పోటీలో ఉంటే ఆ మజానే వేరు, ఆ సినిమాల గురించి జరిగే డిస్కషనే వేరు, అక్కడ ఏర్పడే సంబరమే వేరు. ప్రస్తుతం 2 తెలుగు స్టేట్స్లోనూ, తమిళనాడులోనూ, ఒక రకంగా హిందీలో కూడా ఈ సందడి నడుస్తుంది. ఆ సంబరం ఘనంగా జరుగుతుందనే చెప్పాలి. దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తాను. ఒక పెద్ద స్టార్ సినిమా థియేటర్స్కి వస్తుంది అంటే జాతరతో సమానం, సంబరం చేసుకోవటమే. ఒక వేడుక జరుగుతుంది, ఆ వేడుకని సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, సెలబ్రేషన్స్తో పాటు అనుమానాలు రేకెత్తించి లేని పని అపోహలతో డిసప్పాయింట్ చేస్తున్నారు, లేకపోతే ఒక రకమైన నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. నెగిటివిటీ అవసరం లేదనే చెప్తాను. ప్రధానంగా నెగిటివ్గా మాట్లాడటానికి అంటే టికెట్ రేట్ల గురించి కొంచెం గట్టిగానే మాట్లాడాలి. డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్లు పెంచడం ఏమిటి? ఈ విషయానికి తెలంగాణ గవర్నమెంట్ అంగీకారాన్ని తెలిపింది. సో హైక్ ఇవ్వలేదు, బట్ ఆంధ్రప్రదేశ్లో హైక్ ఇచ్చారు. స్పెషల్ ప్రీమియర్ షోస్కి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అది ఆలోచించాలి మనం. అక్కడ వేరే రకమైన ఆలోచన విధానం ఉంది. బిజినెస్ని బిజినెస్గా చూస్తారు. బిజినెస్లో ఒక రూల్ ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై. అది ధర్మం, న్యాయం, తప్పు కాదు. ఇది చాణక్యుడి కాలం నుంచి కూడా ఇది నడుస్తుంది. వ్యాపారంలో అది న్యాయమైన సూత్రమే, అది డిమాండ్ సప్లై. ఒక స్టార్కి డిమాండ్ ఉంది పబ్లిక్లో. సో క్వాలిటీ సినిమాతో వచ్చాడు, క్వాలిటీ సినిమాని తీసుకొస్తున్నాడు అని అనిపించినప్పుడు ఖచ్చితంగా డిమాండ్ పెరుగుద్ది. ఆ స్టార్ సినిమాని చూడాలి అని ఆడియన్స్ ఇంట్రెస్ట్ పెంచుకున్నప్పుడు డిమాండ్ పెరుగుద్ది. డిమాండ్కి తగ్గట్టు రేట్లు పెంచి అమ్మటం తప్పు కాదు. ఈ విషయాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలి. దానికి రకరకాల విషయాల్ని ఆపాదించి, పర్సనల్ ఎజెండాల్ని ఆపాదించి సినిమా బిజినెస్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ఏ బిజినెస్ అయినా ఇలాగే జరుగుద్ది. ఏ బిజినెస్ లోకి వెళ్ళైనా చూడండి, ఎవరైనా సరే చేసేది ఇదే. ఎందుకని సినిమాని ఎప్పుడు టార్గెట్ చేస్తారు? ఎందుకంటే సినిమా వాళ్ళు కాస్త జాగ్రత్త పరులు, భయస్తులు, సాఫ్ట్ టార్గెట్. అందుకనే ఎక్కువ సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తా ఉంటారు. రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాకి అలాగే చేయట్లేదు కదా, టికెట్లు పెంచట్లేదు కదా. ఏ సినిమాకి అయితే డిమాండ్ ఉండదో, ఏ సినిమాని చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తారో ఆ సినిమాలకే పెంచుతారు. అవి ఎన్ని వస్తాయి సంవత్సరం మొత్తం మీద? ఎన్ని వస్తాయి? ఓ 10-15, అంతకు మించి ఎక్కువ రావు. అన్ని కూడా ఉండవు. ఒక 7-8 సినిమాలు తప్పించి ఎక్కువ ఉండవు. అలాంటి సినిమాలు వచ్చినప్పుడే అందరికీ బెనిఫిట్ ఉంటుంది, ప్రాఫిట్ తీసుకోవాలి. సినిమాలు ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటాయి. స్టార్స్ వచ్చినప్పుడే అందరికీ రిలీఫ్. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ రిలీఫ్ అవుతారు. వాళ్ళ సినిమాలు కూడా లాభాలు తీసుకోకుండా త్యాగం చేయాలి, సేవ చేయాలి అని మాట్లాడుకుంటే వ్యాపారం ఎట్లా చేసుకుంటారు, తర్వాత సినిమాలు ఎలా తీస్తారు ఆలోచించాలి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, టికెట్ రేట్లు పెంచడం మూలంగా ఒక కుటుంబం నష్టపోదు, లేకపోతే ఒక జీవితం అల్లకల్లోలం అవదు. అంతకుమించి చాలా విషయాలు ఉన్నాయి. ఒక కుటుంబాన్ని అతలకుతలం చేసే విషయాలు చాలా జరుగుతున్నాయి ఈ సొసైటీలో. మీకు అంత బాధ్యత ఉంటే వాటి గురించి మాట్లాడండి. టికెట్ రేట్లు పెంచడం అనేది న్యాయమైన విషయం, అది హక్కు. సినిమా తీసిన నిర్మాత హక్కు, సినిమాలో యాక్ట్ చేసిన స్టార్ హక్కు. ఆడియన్స్ కి అబ్జెక్షన్ లేదు. అలాగే సినిమా టికెట్లు అత్యవసరం, నిత్యావసరం కాదు. చూస్తే చూడొచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు. ఇష్టం వచ్చినప్పుడు చూడండి. టికెట్ రేట్లు తగ్గిన తర్వాత చూడండి. అలా చూసేవాళ్ళు కూడా ఉన్నారా లేరా? ఉన్నారు కదా. ఎందుకు టికెట్ రేట్ల గురించి ఎంత హడావుడి చేస్తున్నారు? ఆలోచించాలి. ఇండస్ట్రీ గురించి ఆలోచించాలి, పరిశ్రమలో ఉన్న బిజినెస్ గురించి ఆలోచించాలి. ఇక్కడ నష్టాలు ఎక్కువ ఉన్నాయి, నష్టం ఎక్కువ పోతున్నారు. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు కాస్త డబ్బులు చేసుకోగలిగితేనే ఆ తర్వాత కొన్ని నష్టాలు వచ్చినా భరించగలుగుతారు. నష్టాల మీద నష్టాలు పడితే దుకాణం మూసుకుని పక్కకి వెళ్ళిపోవాల్సిందే. అది మంచి పద్ధతి కాదు, సినిమా ఇండస్ట్రీకి ఆరోగ్యకరమైన విషయం కాదు. నిజంగా నిజాయితీ ఉంటే చాలా విషయాలు ఉన్నాయి, వాటి గురించి ఫైట్ చేయాలి. ఇప్పుడు కనపడకుండా చాప కింద నీరులాగా ఒక భయంకరమైన వ్యవహారం నడుస్తుంది. అదేంటి అంటే ఆన్లైన్ బెట్టింగ్. అఫీషియల్ చేశారు చాలా వాటిల్లో చాలా మంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. దాని మూలంగా జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి, కుటుంబాలు తలకిందులు అవుతున్నాయి. వాటి గురించి మాట్లాడండి, వాటిని ఆపండి, జోదం మానేయండి అని జనాల్లో అవగాహన తీసుకురండి. సినిమా టికెట్ల కోసం, చిన్న విషయాల కోసం, 1-2 రోజులు చూసుకునే బెనిఫిట్స్ కోసం వాటి మీద యాగి చేసి గందరగోళం చేయడం అయితే కరెక్ట్ విషయం కాదు. డబ్బింగ్ సినిమాకి ఎందుకు పెంచాలి అని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. డబ్బింగ్ సినిమా అయితే మాత్రం ఏ సినిమా కంటే ఆ సినిమాకి కొంటారా? షూ ఫ్రమ్ సో ఈ సినిమా బాగుందని చెప్పారు, చాలా బాగుంది, తక్కువ రేట్లో అవైలబిలిటీలో ఉంది. చూసారా? చూడలేదు. ఎందుకంటే ఆ సినిమాలో తెలిసిన స్టార్స్ లేరు. టాక్ బాగుంది, సినిమా బాగుంది అని చెప్పినా వచ్చి చూడలేదు ఆడియన్స్. ఎందుకు చూడలేదు? దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఎన్టీఆర్ సినిమా కోసం వచ్చి చూస్తారు, కంటెంట్ ఎలా ఉన్నా. నెక్స్ట్ ముందర అతన్ని చూడాలి స్క్రీన్ మీద, వచ్చి చూస్తారు. అది డిమాండ్.
దానికి తగ్గట్టు రేట్ పెడతారు. తప్పేంటి? అన్ని సినిమాలు చూడరుగా ఆడియన్స్. అన్ని సినిమాలకి ఆ ఛాన్స్ తీసుకోరుగా. ఆ హీరో మీద నమ్మకం, ఆ హీరో టాలెంట్ అంటే ఇష్టం. సో దానికి తగ్గట్టు డిమాండ్ ఉంటది. అలా ఆలోచించాలి కాస్త. రజనీకాంత్‌కి సంబంధించి అయినా సరే, 'కూలీ' మూవీకి సంబంధించి అయినా సరే డిమాండ్ ఏర్పడింది. అంతకు ముందల రజనీకాంత్ సినిమాలు కొన్నొచ్చాయి. 'పేట' సినిమా వచ్చింది. దాన్ని సరిగ్గా చూడలేదు. 'వేటయ్య' అని వచ్చింది. దానికి రేట్లు పెంచలేదు. అయినా సినిమాకి ప్రాఫిట్స్ ఏం రాలేదే. నష్టాలొచ్చాయే. అప్పుడు ఆ సినిమా మీద పెద్ద క్రేజ్ లేదు. ఆడియన్స్ అంచనా కరెక్ట్‌గా ఉంది. దానికి తగ్గట్టే టికెట్ రేట్లున్నాయి. దానికి తగ్గట్టే సినిమా నష్టాలు చూసింది. ఇప్పుడు పరిస్థితి మారింది. క్రేజ్ ఏర్పడింది. 'లోకేష్ కనకరాజ్' అనే బ్రాండ్ రజనీకాంత్‌కి తోడవటం మూలంగా పెద్ద సంచలనం, దుమారం రేగింది. సినిమా మీద క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆటోమేటిక్‌గా డిమాండ్ పెరిగినట్టే దాన్ని ఇక్కడ రిలీజ్ చేసుకుంటున్న నిర్మాతలు క్యాష్ చేసుకోవడం అయితే తప్పు కాదని నేనంటాను. ఎక్కువ రోజులు ఏం చేసుకోరుగా. ఒక 3, 4 రోజులు చూసుకుంటారు. అది విపరీతంగా ఏం పెంచేయట్లేదుగా. సినిమా రన్ కంప్లీట్ అయిపోయేంత వరకు అవే రేట్లు పెట్టరు కదా. ఒక వారం రోజులు పెడతారు. ఆ తర్వాత తగ్గించేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేసి సినిమాని చూసేవాళ్ళు ఉంటారు కదా. ఈలోపు ఎవరు చూస్తారు? ఎవరైతే ఎక్సైటెడ్‌గా ఉన్నారో వాళ్ళు చూస్తారు. అది డిమాండ్. దాన్ని బిజినెస్‌గా మార్చుకోవటంలో, దాని నుంచి ప్రాఫిట్ తీసుకోవడంలో తప్పు లేదు. ఇదే ఎకనామిక్స్ చెప్తుంది. అవునా కదా? ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఇది న్యాయమా? ధర్మమా? కాదా? అవునా? అని. సినిమా అనేది సర్వీస్ కాదు. డబ్బులు తీసుకొని ఎంటర్‌టైన్ చేసే బిజినెస్. బిజినెస్ అన్నప్పుడు ప్రాఫిట్ కావాలి కదా! డిమాండ్‌కి తగ్గట్టు ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటది. ఇప్పుడు సినిమా బాగుంది. లాంగ్ రన్ వచ్చింది. అప్పుడు టికెట్ రేట్లు తగ్గించుకున్నా బాధే లేదు. ఎంచక్కా రావాల్సిన ప్రాఫిట్స్ వస్తాయి. అదే సినిమా బాగాలేదనుకోండి. ఏమైపోవాలి నిర్మాత? హీరోని చూసి, ఆ హీరో ఇమేజ్‌ని చూసి, ఆ హీరో మార్కెట్‌ని చూసి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గట్టిగా పెట్టుబడులు పెడతారు. వాళ్ళందరూ నష్టపోయే పరిస్థితి. దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ నష్టాలు ఎవరొచ్చి పూడుస్తారు? అదే ఓ 4, 5 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకొని స్పెషల్ షోస్ వేసుకుంటే వాళ్ళకి కొంతవరకు వెసులుబాటు ఉంటది. నష్టం తగ్గే అవకాశం ఉంటది. అక్కడ మంచే జరుగుతుంది కదా! అది ఆలోచించాలి. సినిమా ఇండస్ట్రీలో వందల కోట్లు కలెక్షన్స్ వస్తున్నాయి అంటే ఒకళ్ళిద్దరికి వెళ్ళవు ఆ డబ్బు. ఎంతో మందికి డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్కరే వందల కోట్లు తీసేసుకుంటారు అనుకోవటం మాత్రం అపోహ. దాని గురించి సరైన నాలెడ్జ్ తీసుకోవాలి. ఈ విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టకుండా ప్రీమియర్ షోస్‌కి ఆ అవకాశం ఇచ్చింది. టికెట్ రేట్లు పెంచి అమ్ముకోమని ఆర్డర్ పాస్ చేసింది. న్యాయం ఉండబట్టే కదా! అక్కడేమి తప్పు జరగట్లేదు కదా! ఇప్పుడు సినిమా నచ్చలేదు. రెండో రోజే ఆటోమేటిక్‌గా టికెట్ రేట్లు తగ్గిపోతాయి. అంతే కదా! దీని గురించి రాజకీయం చేయటం మాత్రం కరెక్ట్ కాదు. సరైన వివరం లేకుండా మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. ఇంకా ఉన్నాయి. వివరాలు మాట్లాడుతూ ఫైట్ చేయాల్సిన విషయాలున్నాయి. వాటి మీద ఫైట్ చేయండి. దానివల్ల అందరికీ ఉపయోగం ఉంటది. అందరికీ ఉపయోగం ఉంటది. సొసైటీకి ఉపయోగం ఉంటది. సినిమాని సంస్కరించాల్సిన అవసరం లేదు. సినిమా చక్కగానే పనిచేస్తుంది. సినిమా ఇండస్ట్రీ పద్ధతి ప్రకారమే ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది. పద్ధతి ప్రకారమే బిజినెస్ చేసుకుంటుంది. పద్ధతి ప్రకారమే ఆడియన్స్ నుంచి ప్రాఫిట్స్ తీసుకుంటుంది. రెవెన్యూ సంపాదించుకుంటుంది. ఆ విషయం గురించి అందరూ ఆలోచించాలి. ఇక ఈ 2 సినిమాల క్రేజ్ విషయానికొస్తే 2 సినిమాలు గట్టిగా పోటీ పడుతున్నాయి. ఆ పోటీలో 'కూలీ'దే పై చేయి ప్రస్తుతానికి. పోతే ఒక్క చోట మాత్రం 'కూలీ'కి సరైన పోటీ దొరుకుతుంది. మిగతా చోట్ల లేదు. తమిళనాడులో అయితే అసలు పోటీయే లేదు. కర్ణాటకలో కూడా పోటీ కంప్లీట్‌గా 'కూలీ' వైపే ఉంది. కేరళలో కూడా 'కూలీ' మీదే ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంది. బట్ 2 తెలుగు స్టేట్స్‌లో మాత్రం 'కూలీ'కి పోటీ ఉంది. 'టైగర్' ఉన్నాడు. 'టైగర్' గట్టిగానే పోటీ ఇస్తున్నాడు. ఎప్పుడైతే 2 తెలుగు స్టేట్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో అక్కడి నుంచి 'కూలీ'కి కొంచెం గట్టిగానే పోటీ వచ్చిందని చెప్పొచ్చు. పోటీలో 'కూలీయే' గెలుస్తుంది. కారణం ఏమిటంటే 'లోకేష్ కనకరాజ్ మేనియా', 'రజనీకాంత్ ఎఫెక్ట్', 'నాగార్జున' ఉన్నారు. ఆ సినిమా మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వారి మీద ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువున్నాయి. అయినప్పటికీ 'కూలీ'తో పోటీకి నిలబడింది అంటే కారణం 'యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్'. అతని ఇమేజ్, అతని మేనియా, అతని మీద తెలుగు ప్రేక్షకులకున్న ఇష్టం, అభిమానం, ప్రేమ. యెస్, వార్ 2 మీద ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అయినా సరే 'కూలీ'కి సినిమా పోటీ ఇచ్చింది అంటే కారణం ఎవరు? 'యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్'. థాట్స్ ఇట్. తెలుగులో మాత్రం సినిమాకి సంబంధించి రసవత్తరమైన పోటీ నడుస్తుంది. రేపు రిలీజ్ తర్వాత కూడా ఏ సినిమాకి టాక్ బాగా వస్తది అన్న దాన్ని బట్టే పోటీ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మారనుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్‌గా మొదలయ్యాయి. కానీ ఎప్పుడైతే తెలుగు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో టక్కుమని సరసర అడ్వాన్స్ బుకింగ్స్‌లో నంబర్స్ మారుతూ వెళ్ళిపోయాయి. దాదాపు సినిమా ఇప్పటికి 40,00,00,000 వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో తెలుగు వెర్షన్ నుంచి సూపర్ సపోర్ట్ దొరుకుతుంది. ఇండియాలో చూసుకుంటే ఒక అద్భుతం జరుగుతుందనే చెప్పాలి. దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. 'యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్' స్టామినా ఇది అని చెప్పడానికి బ్రహ్మాండమైన ఉదాహరణ ఇది. వార్ 2 హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అక్కడ సినిమాకి 12,00,00,000 కంటే తక్కువే గ్రాస్ రిపోర్ట్ అయింది. ఆక్యుపెన్సీ అరౌండ్ 12% ఎంతో ఉంది. తెలుగు వెర్షన్‌కి సంబంధించి వార్ 2 మూవీకి ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే ఆక్యుపెన్సీ 50% అబోవ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ 12,00,00,000 దాటేసాయి. అంటే హిందీ వెర్షన్ తెచ్చుకోలేని కలెక్షన్స్ తెలుగు వెర్షన్ తెచ్చుకుంది. అందుకు కారణం ఏంటి? ఎన్టీఆర్. దట్ ఈస్ 'యంగ్ టైగర్' స్టామినా. దట్ ఈస్ 'యంగ్ టైగర్' మార్కెట్ పవర్. లేదు, హిందీలో కూడా సినిమాకి సంబంధించి లో ఎక్స్‌పెక్టేషన్స్ నడుస్తున్నాయి. బట్
టాక్ బాగుంటే మాత్రం అక్కడ జాతర జరుగుద్ది. మనం ఎవ్వరం ఎక్స్‌పెక్ట్ చేయని జాతర జరుగుద్ది. తెలుగులో కూడా అలాంటి జాతరని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. టాక్ బాగుందంటే మాత్రం 'కూలీకి' మామూలు పోటీ కాదు. సాలిడ్ పోటీ వస్తది. యంగ్ టైగర్ గట్టిగానే కాంకర్ చేసేస్తాడు తెలుగు బాక్స్ ఆఫీస్‌ని. సో, 'అయాన్ ముఖర్జీ' సినిమాని ఎలా తీశాడు? సినిమాలో ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ చేశాడు అనేది ప్రస్తుతానికి ఆసక్తికరమైన విషయం. సరిగ్గా ఉందంటే మాత్రం సాలిడ్‌గా రికార్డులు బ్రేక్ అవుతాయి. 'కూలీ' మీద మాత్రం అన్‌బిలీవబుల్ క్రేజ్. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని క్రేజ్ నడుస్తా ఉంది. తెలుగులో గూడా ఎంత పెద్ద పోటీ వచ్చినా సరే తట్టుకుని సినిమా డామినేట్ చేసి మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ క్వాలిటీ. క్వాలిటీ కంటెంట్ కోసం అండ్ ఆ డైరెక్టర్ మీద ఉన్న క్రేజ్ ప్రధానమైన కారణం అని చెప్పొచ్చు. 'లోకి' మీద ఉన్న ప్రేమతోనే తెలుగు ప్రేక్షకులు కూడా 'కూలీకి' ఈ రకమైన కలెక్షన్స్, ఈ రకమైన అడ్వాన్స్ బుకింగ్స్ ఇచ్చేస్తున్నారని చెప్పాలి. వండర్‌ఫుల్‌గా జరుగుతున్నాయి ప్రతి చోట. సీడెడ్‌లో గూడాను ఎన్టీఆర్ పొటెన్షియల్ ఏరియా. అక్కడ కూడా పోటీ ఇస్తుంది సినిమా. కారణం క్రేజ్. 'లోకి' క్రేజ్. లోకేష్ కనకరాజు ఆ రకమైన క్రేజ్ తెలుగులో కూడా సంపాదించుకొని పెట్టుకున్నాడు. తెలుగు మార్కెట్‌లో బలమైన స్టార్ ఎన్టీఆర్ సినిమాని డామినేట్ చేసి 'కూలీ' అడ్వాన్స్ బుకింగ్స్‌లో నంబర్స్ చూపించడం అనేది చాలా పెద్ద విషయం అనే మాట్లాడాలి. దానికి కారణం రజనీకాంత్ క్రేజ్ మాత్రమే కాదు. 'లోకి' క్రేజ్ కూడా కలిసింది కాబట్టే ఇది జరుగుతుంది. నైజాంలో కూడా కంప్లీట్‌గా 'కూలీ' డామినేషన్ కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్ని ఏరియాల్లోనూ ఆ డామినేషన్ కనపడుతుంది. ఫైనల్‌గా టాక్ ఇంపార్టెంట్. టాక్ బాగుందంటే మాత్రం 'కూలీ' చేసే సంచలనం కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఊహించని రికార్డులు పడిపోతాయి. ఒక డబ్బింగ్ సినిమాకి సంబంధించి 2 తెలుగు స్టేట్స్‌లో. సినిమాకి బిజినెస్ 45 కోట్ల వరకు జరిగింది 2 తెలుగు రాష్ట్రాల వరకు. ఈజీగా 100 కోట్ల షేర్ పడిపోద్ది. ఆ రకమైన క్రేజ్ కనపడుతుంది. అంత భీకరమైన క్రేజ్ కనపడుతుంది సినిమాకి. ఆడియన్స్ సినిమాని చూడటానికి అంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. సో, టాక్ బాగుందంటే మాత్రం చాలా పెద్ద సంచలనాలే 'కూలీ' చేయబోతుంది. ఇంకొక విషయం, సినిమా వరల్డ్ వైడ్ ఇప్పటి వరకు చూసుకుంటే 100 కోట్ల గ్రాస్ మార్క్‌ని క్రాస్ చేసేసింది. అడ్వాన్స్ సేల్స్‌తోనే ఇంకా రిలీజ్ అవ్వలేదు సినిమా. రిలీజ్‌కి ఒక రోజు ముందే 100 కోట్ల మార్క్‌ని టచ్ చేసేసింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫాస్ట్‌గా 100 కోట్ల కలెక్షన్స్ రిపోర్ట్ చేసిన సినిమాగా అప్పుడే ఆల్ టైమ్ రికార్డ్‌ని క్రియేట్ చేసింది. అండ్ ఫస్ట్ రోజునైతే ఈజీగా సినిమా 150 కోట్ల గ్రాస్ పెట్టేస్తది. అందులో అనుమానమే లేదు. కాకపోతే 'కూలీ' మూవీకి హిందీ నుంచి మాత్రం సపోర్ట్ అంత ఇంట్రెస్టింగ్‌గా లేదు. బట్ టాక్ వస్తే మారొచ్చేమో. చూడాలి మరి ఏం జరుగుద్దో. ఓవరాల్‌గా అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆగస్టు 14థ్ కోసం. 14థ్‌నే చాలా మంది 2 సినిమాలు చూసేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మీరే సినిమా చూస్తున్నారు ఫస్ట్ కింద కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఒక సినిమాకి ఫిక్స్ అయిపోయాను. దానికి సంబంధించి టికెట్లు బుక్ చేసేసుకున్నాను. ఏ సినిమా ఫస్ట్ చూస్తున్నాను, ఏ సినిమాకి సంబంధించిన రివ్యూ ఫస్ట్ ఇస్తున్నాను, వెయిట్ చేయండి. రేపు తెలిసిపోద్ది. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థాంక్ యూ.